వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు జ్యూసీగా టేస్టీగా హెల్దీగా గోంగూర చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా చికెన్ను మంచిగా వాష్ చేసుకుందాం. నేను ఒక 1/2 kg లెగ్ పీసెస్తో సహా చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అందులోనే ఒక 1/2 కప్ దాకా గట్టి పెరుగు వేసుకొని అందులోనే 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో మనం ఒక 1 అవర్ దాకా మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్ చేయడం వల్ల ముక్కకి మసాలాలన్నీ లోపలికి వెళ్ళి మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు అది మ్యారినేషన్ అయ్యే లోపల ఒక కట్ట గోంగూరని తీసుకొని మంచిగా దాన్ని వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఈ 4 పచ్చిమిర్చీలు గోంగూరతో కలిపి బాగా వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి ఒక 1/2 అవర్ ముందే మనం ఒక బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకుంటే పొడుగ్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగము, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అందులోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని ఒక సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ దాకా వేయించుకుందాం. అంతలోపు మనం బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలో స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇది మరిగే లోపల మనం ఈ చికెన్ని చూసుకుందాం ఒకసారి. చికెన్ కొంచెం ఉడికిందండి జ్యూసీగా. ఇప్పుడు ఇందులోనే మనం గోంగూర పేస్ట్ను కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ ఆ పేస్ట్ అంతా దీనికి కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇప్పుడు నీళ్లు మరిగాయి. మరిగిన నీళ్ళలో నానబెట్టుకొని వడబెట్టుకున్న రైస్ను కూడా బాస్మతి బియ్యాన్ని కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు ముక్క ఒక 90% ఉడికే వరకు ఉడికించుకొని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ కూడా గోంగూరతో సహా మంచిగా ఉడికిపోయింది. చూసారా, గ్రేవీ కూడా స్మెల్ అదిరిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇందులోనే రైస్ కూడా బాయిల్ అయింది కదా, ఆ బాయిల్ అయిన రైస్ని కూడా ఇందులోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 15 to 20 మినిట్స్ దాకా దమ్ ఇచ్చేద్దాం. చూసారుగా, ఎంతో టేస్టీగా జ్యూసీగా, లెస్ ఆయిల్, లెస్ స్పైసెస్. నేను ఎక్కువ గరం మసాలా కూడా వాడలేదండి. తక్కువ ఆయిల్, తక్కువ మసాలాతో చాలా టేస్టీగా, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంత బాగుంది చూసారుగా. ఇంకా ఏ కూర కూడా అవసరం ఉండదు, జస్ట్ మనం రైస్తోనే తినేయచ్చు. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.